మనకైతే ఇప్పుడు ఈ గేమ్ టాస్క్‌లో కళ్యాణ్, ఇమాన్యుయల్, రీతు వీళ్ళ ముగ్గురికి ఒక హ్యాండిల్ ట్రోస్ట్ ఒకటి ఇచ్చేసి దాని మీద కాయిన్స్ అలాగా టోకెన్స్ పెట్టాలా. సో, ఇక్కడైతే మాక్సిమం సపోర్ట్ మనకు చూస్తే రీతు వైపే ఉంది. పాపం ఇక్కడ ఇమాన్యుయల్‌కి గాని, కళ్యాణ్‌కి గాని మాక్సిమం అంటే మాక్సిమం ఎక్కువగా పెట్టేశారు. బట్ ఇక్కడ ఎక్కడొచ్చిందంటే ప్రాబ్లము ఒక్కసారిగా ఇమాన్యుయల్ ఓడిపోయినాక రీతు అండ్ కళ్యాణ్ మిగిలిపోతే ఇమాన్యుయల్ దగ్గర ఉన్న కాయిన్స్ అండ్ టోకెన్స్ని వీళ్ళిద్దరి పైన పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ ఏమైందంటే ఇంకా తనుజ వచ్చి ఫస్ట్ వెళ్ళి రీతుకి అయితే పెట్టింది. రీతు అయితే చాలా టాలెంటెడ్గా ఆ ఒక గ్రిప్ పట్టేసుకొని దాన్ని ఎక్కడ కాయిన్స్ అని పడనేయకుండా చేసింది. చాలా స్ట్రాటజికల్గా ఒక లక్ బేస్డ్గా తను బాగా ఆడిందని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే కళ్యాణ్ దగ్గరికి వచ్చేస్తే మనకి ఇక్కడ తను బాగా కష్టపడుతున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ మూమెంట్లు అంటే అక్కడ బాగా తెలివి ఉపయోగించాడు. బట్ ఈవెన్ ఏం చేద్దాం, తనుజ చేతులతో ఓడిపోయాడు. బట్ ఇట్స్ ఓకే, హీ డిడ్ ఏ వెరీ వెల్ గేమ్ అనే నాకు అనిపించింది.